అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనకి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అంటే యాజ్ ఏ డిఈఓ నిజామాబాద్గా 6 కాన్స్టిట్యున్సీస్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ అండ్ బాన్స్వాడ. సో 6 కాన్స్టిట్యున్సీస్ డిఈఓ నిజామాబాద్ పరిధిలోకి వస్తాయి. సో ఈ 6 కాన్స్టిట్యున్సీస్ బ్రీఫ్గా చూసుకుంటే మనకి 6 కాన్స్టిట్యున్సీస్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ 1549 పోలింగ్ స్టేషన్స్. సో దాంట్లో టోటల్ ఎలక్టర్స్ చూసుకుంటే 14,11,373. సో 14,11,373 ఓటర్స్ ఉన్నారు. సో మనకి అసెంబ్లీతో కంపేర్ చేసుకుంటే, సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పటికి అప్పుడు వాటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన డేటు November 10th. సో November 10th మనకి ఫ్రీజ్ అయింది. సో జనరల్గా మనకి వాటర్ లిస్ట్లో ఫైనల్గా Form 6 అవి మనకి నామినేషన్స్ లాస్ట్ డే వరకు ఉంటుంది కాబట్టి, సో అప్పుడు November 10th కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే సో 13,94,986 ఓటర్స్ ఉండేవాళ్ళు. సో నెట్ ఇంక్రీజ్ మనకి 16,387. అంటే టోటల్గా ఎంటైర్ 6 కాన్స్టిట్యున్సీస్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇది 15th డేట్కి చూసుకుంటే 16,387 ఓటర్స్ పెరగడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఎడిషన్స్ డిలీషన్స్ చూసుకుంటే ఎడిషన్స్ 3.62% జరిగింది అండ్ డిలీషన్స్ 2.45%. సో నెట్ ఇంక్రీజ్ అనేది 1.17% జరిగింది. సో మనకి ఈపీ రేషియో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి అంటే ఎలక్టర్స్ టు పాపులేషన్, మనకి ప్రొజెక్టెడ్ పాపులేషన్కి ఎంతమంది ఓటర్స్ అనేది ఈపీ రేషియో ఉంటుంది. సో ఈపీ రేషియో చూసుకుంటే 1000 పాపులేషన్కి మనకి అసెంబ్లీ ఎలక్షన్ టైంకి 722 ఓటర్స్ ఉంటే ఇప్పుడు మనకి 728 ఓటర్స్ ఇంక్రీజ్ అనేది జరిగింది. సో అదేవిధంగా మనకి లాస్ట్ ఎలక్షన్స్లో మనము జెండర్ రేషియో చూసుకుంటే, సో మేలు ఫీమేల్ రేషియో చూసుకుంటే 1109 ఉండేవాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్కి. సో ఇప్పుడు చూసుకుంటే 1119. సో అంటే మనకి జెండర్ రేషియో పెరిగింది. సో ఫీమేల్ ఓటర్స్ ఎన్రోల్మెంటు ఎక్కువగా చేయడం జరిగింది. సో మన జిల్లాలో పోలింగ్ స్టేషన్స్ 1423 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా లొకేషన్స్ చూసుకుంటే 758 లొకేషన్స్ ఉన్నాయి. సో వీటిలో మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఇప్పుడు 150 లొకేషన్స్. ఇవి బేస్డ్ ఆన్ మనకి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన ఇన్సిడెంట్స్, ఎఫ్ఐఆర్స్ బేస్ చేసుకొని, అదేవిధంగా మొన్న రీసెంట్గా జరిగిన 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని దీన్ని రివైజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ లైక్ డైనమిక్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇవే ఉంటాయి అనేది కాకుండా, సో ఇవి మనకి ఫ్యూచర్లో మనకి నెక్స్ట్ పోలింగ్ డే వరకు కూడా, సో నెక్స్ట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్, అదేవిధంగా డైనమిక్స్, అక్కడ ఉన్న సెన్సిటివిటీ ప్రకారంగా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా నెంబర్స్ అనేది మనకి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ 437 పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. సో వన్స్ మనకి టిల్ పోలింగ్ అంటే May 13th వరకు కూడా జరిగే ఈ క్యాంపెయినింగ్లో కావచ్చు, సీజర్స్ బేస్ చేసుకొని కావచ్చు, అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఇట్ ఈజ్ లైక్ డైనమిక్ ఎక్సర్సైజ్. సో ఫైనల్గా మనకి May 13th ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ బిఫోర్ ది డే ఆఫ్ పోల్ ఏవైతే మేము ఫైనలైజ్ చేస్తామో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి ఆ పోలింగ్ డే రోజు మనకి సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో బట్ యాజ్ ఆన్ డే ఇష్యూ ఆఫ్ అనౌన్స్మెంట్ ఎలక్షన్స్ డేట్కి ఈ 437 పోలింగ్ స్టేషన్స్ అనేది ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్, ఆ ఇన్సిడెంట్స్ని అసెస్ చేసుకొని సో ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లాలో 18 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4
మహారాష్ట్ర బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టులు ఉంటాయి. మిగతా 3 జిల్లాలతో కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకి బార్డర్లో 6 చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకొక 8 చెక్ పోస్టులు జిల్లా లోపల వేరే వేరే ప్లేసెస్లో అరేంజ్ చేయడం జరిగింది. ఈ 18 చెక్ పోస్టులు కాకుండా డైనమిక్గా పోలీస్ది కూడా ప్రతిరోజు చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో కోరుతున్నది ఏంటంటే, మీరు 50,000కినా ఎక్కువ నగదు ఏమైనా క్యారీ చేస్తుంటే, ఏదైనా విలువైన వస్తువులు అంటే బంగారము, వెండి, వేరే ప్రెషియస్ మెటల్స్ని ఏమైనా క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కాగితాల్ని మీరు క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే కాకుండా ఈ వాణిజ్య సంస్థలు ఏమైనా మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్స్ని, ఇన్వాయిసెస్ని కూడా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అది చెకింగ్ పాయింట్లో అందరూ పోలీస్ సిబ్బందికి మరియు చెక్ పోస్ట్లో ఉన్నటువంటి వేరే సిబ్బందులకి సహకరిస్తూ అడిగినటువంటి ఆ కాగితాలు సంబంధించినటువంటి జస్టిఫికేషన్కి ఉన్నటువంటి కాగితాలని చూపెడుతూ సహకరించాలని కోరుతున్నాం. ఒకవేళ ఆ పరిస్థితిలో ఆ నగదు లేకపోతే విలువైన వస్తువుని క్యారీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కాగితాలు లేకపోతే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ రేపు నుంచి ఉంటుంది. సో ఇటువంటి వస్తువుల్ని సీజ్ చేసిన 24 గంటల్లో ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఆఫీషియల్స్ దానికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.